ఒక మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనుకున్నది నా లైఫ్లో చాలా తక్కువ మంది అండి. నా లైఫ్లో నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను. అందుకే బేసిక్గా నేను ఎవరిని నమ్మాలన్నా చాలా భయపడుతుంటాను. ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వను. నా వర్క్, నా ఫ్యామిలీ ఇదే. ఇంకా నేను ఎక్కువైతే నా బార్డర్స్ ఏవి కూడా క్రాస్ చేసుకోను అనమాట. కానీ ఒక మనిషి కోసం చెప్పాలి అనే విషయానికి వస్తే మాత్రం ఫింగర్స్ మీద కౌంట్ చేసినట్టు నా దగ్గర ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారనమాట. అందులో ఒకరు యాంకర్ సంతోషి వ్లాగ్స్ సంతోషి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తన గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. సో రీసెంట్గా తను మన ఆర్కే పూజ స్టోర్ నుండి కొన్ని బ్రాస్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే కొన్ని పూజ సామాగ్రి శ్రావణ మాసం కోసం అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఎంత మంచిగా రివ్యూ ఇచ్చారంటే అసలు నేను మాటల్లో వర్ణించలేను. తన మాటలు వింటుంటేనే అమ్మవారు నాతో మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంత స్వచ్ఛంగా మాట్లాడతారు, అంత స్వచ్ఛమైన మనసు. ఇప్పుడున్న ఇంత కమర్షియల్ ఉన్న రోజుల్లోని, ఇంత కమర్షియల్ ఉన్న మనుషుల్లోని నిజంగా తను వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎంత చెప్పినా నిజంగా అమ్మాయి కోసం చాలా చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా కనుక తన ఛానల్ని చూడకపోతే చూడండి. అండ్ మన ప్రోడక్ట్స్ని రివ్యూ చేశారు, చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఖాళీ ఉన్న సార్ అంతా నేను తన వీడియోస్ చూస్తూ ఉంటాను. మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో మన ప్రోడక్ట్స్ కూడా రివ్యూ అయితే ఇచ్చారు. ఎవరైనా చూడకపోతే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. తనకి నేను చెల్లి అని అనుకుంటున్నాను కాబట్టి, ఎప్పుడు తను అక్క అక్క అని ప్రేమగా పిలుస్తుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం నా మనసులోని నా లాస్ట్ బ్రీత్ వరకు అయితే పోదనమాట. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది తను ఇలా మన ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయడం అనేది. సో మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తోని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు నా ఫేవరెట్ బ్రాండ్ ఇండస్ వ్యాలీ నుండి నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట. నేను లాస్ట్ ఒక 3 months నుండి చెప్తున్నాను, కిచెన్లోని అల్యూమినియం అన్నీ కూడా తీసేద్దాము, మంచిగా క్యాస్ట్ ఐరన్వి స్టీల్వే మొత్తం కూడా చేసేద్దామని చెప్పేసి నేను ఒక 3 months నుండి చెప్తున్నాను కదా. అయితే ఒకేసారి అన్నీ కొనుక్కోవడానికి బడ్జెట్ సరిపోదండి. అందుకే ఎవ్రీ మంత్ కూడా నాకంటూ కొన్ని డబ్బులు దాచుకుంటాను కదా వీటి కోసం అని చెప్పేసి. సో అలా దాచుకునే వాటిల్లోని ఈ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ని అయితే తీసుకుంటున్నాను. అయితే ఈ మంత్ వచ్చేసి నేను క్యాస్ట్ ఐరన్వి 3 కాంబో సెట్ అయితే తీసుకున్నాను. ఒకటి దోశల పెనం తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఇలా ఫ్రై చేసుకునేది ఒక ప్యాన్ తీసుకున్నాను, అండ్ ఇంకొకటి వచ్చేసి కళాయి తీసుకున్నానండి. దీని క్వాలిటీ చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది క్వాలిటీ. అది స్టీల్ అయినా, క్యాస్ట్ ఐరన్ అయినా, ఐరన్ కుక్వేర్ అయినా, ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అండి. బయట ఎక్కడ మనకి ఇంత మంచి క్వాలిటీ అయితే దొరకదు. నేను బయట ఎగ్జిబిషన్లో తీసుకున్నప్పుడు చాలా కాస్ట్ పెట్టి కొనేసాను. అయితే దీనంత క్వాలిటీ అయితే అస్సలు రాలేదండి. ఈ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా వెయిట్ ఎక్కువ, చాలా బరువు ఉంటుంది. అండ్ మనకి ఈ క్యాస్ట్ ఐరన్వి సీజనింగ్ చేసి వస్తాయి. మనం ప్రత్యేకంగా ఇంట్లోని సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీజనింగ్ చేసి వస్తే అది కూడా వెజిటేబుల్ ఆయిల్తోని సీజనింగ్ చేస్తారనమాట. సో నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ వెజ్ తినేవాళ్ళకి ఎవరికైనా సరే ఎలాంటి భయమూ ఉండదు. చక్కగా వెజిటేబుల్ ఆయిల్తోని సీజనింగ్ చేస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం లేదు, జస్ట్ వాష్ చేసుకొని ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఆనియన్స్ ఏమైనా ఫ్రై చేసుకొని ఒక్కసారి తీసేసి కుక్ చేసుకుంటే అసలు ఎంత మంచిగా ఫుడ్ అనేది ఉంటుందంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను ఈ మధ్య ఈ ఇండస్ వ్యాలీలోని కుక్ చేసుకున్న తర్వాత వేరే దేనిలో కుక్ చేసుకున్నా సరే ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్ కానీ నాకు ఎందులో కూడా రావట్లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అందులోని ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరనమాట. అంటే ఎలాంటి కెమికల్ కోటెడ్స్ కూడా దీని ప్రాసెసింగ్లో యూజ్ చేయరు కాబట్టి మనకి హెల్త్తో పాటు ఫుడ్ టేస్టీగా వస్తుంది అనమాట. సో మీకు కావాలనుకుంటే ఇండస్ వ్యాలీ బ్రాండ్ లింక్, వెబ్సైట్ లింక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఇంతకుముందు తీసుకున్నవి ఇవి అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటో తెలుసా, సిఓడి ఆప్షన్ ఉంటుందండి.
ఇంకా COD ఆప్షన్ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిమైనా సరే ఇంటికి హ్యాపీగా తెచ్చుకోవచ్చు. అండ్ మనకి నచ్చకపోయినా ఏమైనా డ్యామేజ్ వచ్చినా సరే ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. 7 డేస్లోని హ్యాపీగా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎలాంటి భయమూ లేదు. స్టీల్ అవి అనుకోండి చక్కగా ఇండక్షన్ బేస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాస్ట్ ఐరన్ ఇవన్నీ అయితే కనుక ఏ స్టవ్ మీద దేని మీదైనా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అస్సలు అడుగు పట్టవు. ఎంత టేస్టీగా ఉంటుందో ఫుడ్ అయితే. ఈరోజు అయితే నేను వీటి మీద ఇంకా వచ్చిన తర్వాత మనము వండకుండా ఉండలేము కదా, సో వీటి మీద అయితే ఒక మంచి ఫుడ్ కూడా నేను చేసి పిల్లలకు పెట్టాను. టేస్ట్ అయితే సో యమ్మీ అనమాట. అండ్ మీరు వెబ్సైట్లో తీసుకున్న, ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న, మన లింక్స్ ద్వారా ఎలా తీసుకున్నా సరే కూపెన్ కోడ్ ఒకటి అప్లై చేసుకోండి. నేను స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తున్నాను చూడండి, RK12 అని చెప్పి. సో కూపెన్ కోడ్ అప్లై చేస్తే ఎక్స్ట్రా మీకు 12% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా వెబ్సైట్లోని అప్ టు 40% ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు స్టీల్ కుక్వేర్ కానీ, ఐరన్ కుక్వేర్స్ కానీ, కాస్ట్ ఐరన్ కుక్వేర్స్ కానీ ఈ మధ్య ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. ఒక్క ప్రోడక్ట్ కూడా బాగాలేదు అనేది ఒక్కటి కూడా లేదండి ఇప్పుడు నేను రిసీవ్ చేసుకున్న వరకు కూడా. సో ఈ మంత్ అయితే నేను ఈ 3 ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను. ఇందులో మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు, కాంబో తీసుకోవచ్చు. కాంబో అయితే తక్కువ రేట్కి వచ్చింది. నాకు 3 కూడా 3000 పడింది. ఇండివిజువల్గా తీసుకుంటే 1100, 1200 ఉంది. సో అలా కంటే కూడా ఇది బెస్ట్ కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. నమ్మరు మీరు, దోశలు కానీ ఏం వేసినా సరే నాన్ స్టిక్కి ఏమాత్రం తీసుకోకుండా అంత బాగా వస్తుంది. కాకపోతే ఐరన్ కాబట్టి ఫస్ట్ ఒక 2 దోశలకు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ రాసేసామనుకోండి నెక్స్ట్ లెవెల్లో వస్తాయన్నమాట. సో అలా ఈరోజు నేను ఏం చేశానంటే పెసరట్టు ఎలాగా ఇంట్లో రుబ్బు పెట్టాను, కరెక్ట్గా పార్సల్ వచ్చింది. సో పెసరట్టు వేసేసి దానికి కాంబినేషన్గా ఉప్మా చేద్దామని చెప్పి సింపుల్గా అయితే ఈవినింగ్ టిఫిన్ కింద అయితే ఇచ్చేసాను అనమాట. అంటే ఎర్లీగా ఒక 5కి అలాగా తినేసి బయటకు వెళ్ళాల్సిన పని ఉందని చెప్పి సో ఇదైతే చేశాను. సింపుల్గా చేస్తానండి. ఉప్మా కూడా హడావిడిగా ఏం చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లోని ఎక్కువ ఈ టొమాటోలు ఇవన్నీ వేసేస్తే అస్సలు నచ్చదనమాట. సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా చేసాము ఇలాగా. చూడండి అడుగు పట్టిందా? అస్సలు అడుగు పట్టలేదు. టేస్ట్ నిజంగా నేను ఒక్కొక్కసారి అనుకుంటాను బయట వండినట్టు టేస్ట్ ఇక్కడ ఎందుకు రాదు అని చెప్పేసి. ఎందుకంటే మనం అల్యూమినియంలో వండితే నిజంగానే టేస్ట్ మొత్తం పాడైపోద్దండి మనం ఎంత బాగుండునా. ఎందుకంటే దాని మీద ఒక లేయర్ ఉంటుంది కదా, అదంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. అదంతా కూడా కూరల్లో కలిసి మొత్తం టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. దట్టు అదొక స్లో పాయిజన్ లాంటిది. సో మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ దాన్ని కూడా ఒక స్లో పాయిజన్ అనేది మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో ఇది ఇండియన్ బ్రాండ్ అండ్ మన హెల్త్ అందరికీ కూడా చాలా మంచిది కాబట్టి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి. అండ్ ఒకవైపు నేను పెసరట్టు చేశాను అండ్ ఇంకోవైపు వచ్చేసి ఉప్మా చేశాను. లుక్స్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి దీనికి కాంబినేషన్గా ఇంకా నేను పల్లి చట్నీ కూడా చేశాను. యాక్చువల్గా అయితే చట్నీ అవసరమే లేదు, మా ఇంట్లో పెసరట్టు వేస్తే నార్మల్గా తినేస్తారు. ఇంట్లో ఏమైనా అల్లం పచ్చడి ఉంటే జస్ట్ దాంతో తింటారు. కానీ నాకే అనిపించింది పల్లి చట్నీ చేద్దాము అని చెప్పేసి సో పల్లి చట్నీ చేశాను. ఇది వరకు కూడా నా దగ్గర కళాయిలు ఉన్నాయండి, నేను ఇండస్ వ్యాలీలోనే తెప్పించుకున్నాను. ఏమంటే నేను దోశ పానం మీద కళాయిలో కూడా నాన్ వెజ్ చేస్తానమాట. సో ఈసారి అలా కాదు, నాన్ వెజ్ పాత్రలు పెట్టుకుందాం, వెజ్కి వెజ్ పాత్రలు పెట్టుకుందాం అని చెప్పేసి 2 కూడా దేనికి అది సపరేట్ చేసి పెట్టుకుందామని ఇవన్నీ కూడా తెప్పించాను. సో ఇక్కడ పల్లి చట్నీ కూడా చేసి దానికి తాలింపు కూడా పెట్టేస్తున్నాను అనమాట. మీరు నమ్మరు ఎంత రుచిగా ఉందంటే. ఒక్కటి తెప్పించుకొని చూడండి, నచ్చింది అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ తెప్పించుకోవచ్చు. చక్కగా మీరు నా లింక్ యూజ్ చేసి కూపన్ కోడ్ యూజ్ చేస్తే నార్మల్గా ఉండే MRP ప్రైస్ కన్నా కూడా తగ్గించి వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మాన్సూన్ సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకోవడానికి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తెచ్చేసుకోండి. సో ఇలా తాలింపు పెట్టేసి ఒక దగ్గర ఉప్మా పెట్టాను అండ్ పెసరట్టు ఉప్మా పెట్టాను, చట్నీ పెట్టాను. ఎలా నచ్చితే అలా తింటారు కదా అని చెప్పేసి. కానీ నిజంగా టేస్ట్ అయితే అమృతంలాగా ఉంది. ఎందుకంటే ఈ కడాయిలో వండడం వల్లే అంత బాగుంది అనిపించింది. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉన్నాను కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత టేస్టీగా అనిపించలేదు. ఏదైనా కుక్వేర్లో కూడా టేస్ట్ మారుతుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో చాలా బాగుంది. మీరు కూడా లింక్స్ అన్నీ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ట్రై చేయండి. హెల్తీ కుక్వేర్ సెట్ మనం ఇంట్లోని కిచెన్లో ఒక్కటి పెట్టుకున్నా సరే మన ఇంట్లో వాళ్ళందరి హెల్త్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా పిల్లలకి వంట చేసేటప్పుడు మాత్రం అంటే
ఒక 6 మంత్స్ నుంచి పిల్లలకి ఏవైనా పెడుతుంటాం చిన్నపిల్లలకి, వాళ్ళకి కూడా ఇలాంటి వాటిలో పెడితే మంచిది. చక్కగా కుక్కర్లో అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలా అన్నీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా మేము ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒక అమ్మ దగ్గర మేము పువ్వులు వెజిటబుల్స్ అన్నీ కూడా తెచ్చుకుంటామని చెప్పి. సో అది ఇదేనమాట. ఈమె ఈవిడ దగ్గర ఎప్పుడు కూడా మేము పువ్వులు ఇంకా వెజిటబుల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. నార్మల్గా మాకు రైతు బజార్ కూడా చాలా దగ్గర, కాకపోతే ఈవిడ అక్కడ పెట్టుకొని అమ్ముతుంటారు. చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడంతో పాటు చాలా మంచిగా మాట్లాడతారు. పాపము ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగే వచ్చి ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఇంకా అవన్నీ అయినా అవ్వకపోయినా వెళ్ళిపోతుంటారనమాట. చాలా దూరం నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారంట. ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పెట్టుకొని అమ్ముకోమని చెప్పారంట. సో అందుకే ఆవిడ దగ్గర తెచ్చుకుంటాము. మీరు నమ్మరు, ఈవిడ దగ్గర వెజిటబుల్స్ ఎంత బాగుంటాయంటే చాలా ఫ్రెష్గా ఉండడంతో పాటు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈవిడ డైరెక్ట్గా కొన్ని పండించి తెస్తారంట, కొన్ని ఏమో వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల రైతులు చిన్న చిన్నగా వేసుకొని అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొని తెస్తారంట. ఈవిడ తూకం కూడా ఉండదండి, పాపం తూకం కూడా లేదు ఈవిడ దగ్గర. జస్ట్ అలాగ అంచనాగా కేజీ వస్తే కేజీ, కేజీన్నర వస్తే కేజీన్నర, లేదా కేజీకి ఒక 100 గ్రాములు తగ్గినా సరే అలా అలా అన్నీ కూడా ఇచ్చేస్తారనమాట. సో అందుకే ఇంకా ఆవిడ దగ్గరే ఏం లేదు, 150 200 ఇచ్చామనుకోండి, ఇన్ని పువ్వులు ఇన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇచ్చేస్తారనమాట. సో ఎప్పటి నుంచో మీకు చూపించాలి అని అనుకున్నాను, అందుకే ఈరోజు అయితే చూపించాను. నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మోస్ట్లీ పువ్వులు ఒక 3 ఇయర్స్ నుండి నేను ఈవిడ దగ్గర తీసుకుంటున్నాను. చాలా బాగా ఇస్తారు, నిజంగా చాలా చాలా రీజనబుల్గా ఇస్తారనమాట. సో అందుకే ఈవిడ దగ్గర తీసుకుంటున్నాను. పైగా ఈయన కూడా అంటారు ఎప్పుడు, పోన్లే ఆవిడ అక్కడ అమ్ముకుంటున్నారు కదా, ఎంతో కొంత మనమేమీ మనకి అన్నీ ఫ్రీగా డబ్బులు ఇవ్వలేము, కానీ కొనుక్కుంటే కూడా హెల్ప్ చేసినట్టే కదా అని చెప్పి అంటారు. సో అలా తీసుకొస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను గులాబీ పువ్వులు అయితే తీసుకున్నాను సాయిబాబా పూజకు అని చెప్పి. ఆవిడ పదే పనిగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని పువ్వులు తెప్పించుకుంటారు అనమాట. సో అందుకే అలాంటి పువ్వులు, మంచి మంచి పువ్వులు, ఫ్రెష్గా ఉన్న పువ్వులు అయితే తెస్తారు. సో అలా నేను ఒక 20 రూపాయల గులాబీ పువ్వులు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కేజీ దొండకాయలు అన్నారండి. అప్పుడు ఆ రోజు 25 రూపీస్కో 30 రూపీస్కో ఇచ్చారు, కానీ కేజీ కాదు. మా ఇంట్లో ఎలాగో ఆ వేయింగ్ మిషన్ ఉంది కదా, అందులో చూశాను, కేజీన్నర వచ్చాయి. ఆవిడ అంచనాగే వేసి ఇచ్చేస్తారు. ఒక్క దొండకాయ కూడా పాడవలేదు, అంత బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి బరబాటి తీసుకున్నాను. బరబాటికి కూడా 1/2 కేజీ తీసుకున్నాను. అవి కూడా 1/2 కేజీ కంటే ఎక్కువే వచ్చాయి. ఇవి కూడా 20 రూపాయలకు ఎంతకో వేశారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా ఒక్కటి కూడా పాడవలేదు. సో పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి గోంగూర. రైతు బజార్లో ఎంత కాస్ట్కి అమ్ముతున్నారో గోంగూర అయితే అసలు. బట్ ఈవిడ దగ్గర అయితే 20 రూపాయలకి 8 కట్టలు ఎన్ని ఇచ్చారండి అసలు. ఏమొస్తుందిరా బాబు అని చెప్పి ఇంక కళ్ళకి అద్దుకొని తీసుకున్నాను, ఒక్క బేరం కూడా ఆడకుండా అసలు. అవన్నీ కూడా 20 రూపాయలది అనమాట మొత్తం ఆ గోంగూర అంతా కూడా. అండ్ ఈ కొత్తిమీర వచ్చేసి 10 రూపాయలు 15 రూపాయలు తీసుకున్నారు అంతే. అన్నిట్లో కలిపి మహా అయితే ఒక 100 ఎంత అయింది. ఈయన ఎంతో ఎక్స్ట్రా వేసి ఇచ్చారనమాట. ప్రతిసారి ఇంకా ఆవిడ దగ్గర తీసుకుంటాము. మోస్ట్లీ ఎప్పుడో కానీ రైతు బజార్కి ఉల్లిపాయలు అవన్నీ కావాలంటే వెళ్తాం, కానీ ఇలా చిన్న చిన్నగా ఏమైనా వెజిటేబుల్స్ ఏం కావాలన్నా సరే ఇంకా ఆవిడ దగ్గరే వెళ్ళి తీసుకుంటాం అనమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఏం చేస్తానంటే కట్ చేసుకొని బాక్స్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో దట్ ఏంటంటే నాకు వెజిటేబుల్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని అప్పటికప్పుడు వంట చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ముందుగానే అన్నీ చేసి పెట్టేసుకుంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పేసి అంటే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నిటికి కూడా ఈజీ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడైతే మొత్తం ఇవన్నీ కూడా కడిగేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు కట్ చేయడానికి. ఇంట్లో మేము అన్నీ కూడా కలిసే చేసుకుంటామండి పని. ఏమి నేను ఒక్కదాన్ని చేసాను, నా ఒక్కదాని మీద కూడా బర్డెన్ ఏం పడిపోదు. పిల్లలు, మా వారు అందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు. నలుగురం కలిస్తేనే కదా ఏ పనైనా చేసుకోగలము. అది ఇంటైనా బయటైనా ఏదైనా సరే. మా ఇంట్లో అలా ఏం లేదు, జెండర్ ఈక్వాలిటీ మొత్తం అంతా ఎవరమైనా ఏ పనైనా చేసుకుంటాము. మగవాళ్ళు చేసే పని నేను చేస్తాను, ఆడవాళ్ళు చేసే పని మా వారు మా పిల్లలు కూడా చేస్తారు. అలా అసలు జెండర్ వేరియేషన్ అలాంటివి ఏమి మా ఇంట్లో ఉండవన్నమాట. సో ఎవరు దీన్ని మాత్రం తప్పుగా తీసుకోకండి, కలిసి చేసుకుంటాం ప్రతి పని కూడా అంతే. సో అలా ఇక్కడ దొండకాయలు కట్ చేస్తారు. అండ్ నేను వచ్చేసి గోంగూర ఆకులన్నీ కూడా తీసి గోంగూర ఆకులు కూడా కడిగేసి మొత్తం ఆరబెట్టేసుకొని కవర్లో వేసుకున్నాను. అండ్ అలాగే బరబట్టి కూడా కట్ చేసుకున్నాను అనమాట.
కట్ చేసుకొని అవి కూడా కడిగేసి కట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి జస్ట్ అలా వాష్ చేస్తే సరిపోతుంది కదా వండుకునే ముందని చెప్పి. అండ్ అలాగే కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసేసుకొని కడిగేసి అది కూడా మళ్ళీ అలా తడితో పెట్టిస్తే పాడైపోద్దని చెప్పేసి అది కూడా కొంచెం డ్రై చేసేసి అది కూడా ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ తర్వాత పువ్వులు కూడా నేను బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. సో పువ్వులు కూడా బాక్స్లో పెట్టుకుంటే ఒక 3 రోజులైనా సరే అలానే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో వీటిని అన్నిటిని కూడా ఇలాగ ఏమేమైతే తెచ్చుకున్నానో వాటిని అన్నిటిని కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని హ్యాపీగా వంట చేసుకోవచ్చు. కష్టం కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్ అని తర్వాత నాకు పూజ స్టోర్ కూడా ఉంది కదా అది చూసుకోవడము ఇలా ఇంటి పని అన్నీ చూసుకోవాలంటే నేను కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి తప్పదు. సో అందుకే ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత నేను గురు పౌర్ణమికి నిర్బీజ ఫల అభిషేకం చేయించడానికి అని చెప్పేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాను. చాలాసార్లు చెప్పాను మాకు హోల్సేల్ షాప్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కాకపోతే చాలామంది అడుగుతున్నారు అది ఎక్కడ అని చెప్పి. నేను ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే చెప్పగలను కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఏవి ఇవ్వద్దు అన్నారండి. ఎందుకంటే వాళ్ళు రోజుకి లక్షల్లో బిజినెస్ చేసిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డీలర్స్ అనమాట. షాపులకు వేస్తారు, మాకు తెలిసిన వాళ్ళని చెప్పేసి వెళ్తే ఇస్తారనమాట. ఫోన్లు అవి చేసి ఆన్లైన్లో అలాంటివి ఏమి చేయరండి. చెప్పారు పెడితే పెట్టండి కానీ వీడియో ఫోన్ నెంబర్లు అవి ఏమి వద్దండి, ఎందుకంటే మేము మేనేజ్ చేయలేము, అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేనేజ్ చేయకపోతే వాళ్ళు తిట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఏమి ఇవ్వద్దు అన్నారు. సో అందుకని నేను నెంబర్స్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మేమే నిర్బీజ ఫల అభిషేకం కోసం డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తామండి. అయితే నేను ఇస్తాను. అయితే ఇప్పటికి 2 ఇయర్స్ నుండి అంటే లాస్ట్ ఇయర్ నుండి మా ఫ్రెండ్ ఇంకా నేనైతే కలిపిస్తున్నాను. ఒక 5 ఇయర్స్ నుండి అయితే నేనే ఇచ్చాను. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఇంకా నేను ఇచ్చాము. ఇయర్ ఇంకొకరు కూడా బాగా యాడ్ చేశారు. ఎవరంటే అమర్వర్చిత్ బ్రదర్ ఉన్నారు కదా, సో ఆ బ్రదరు నేను ఇంకా మా ఫ్రెండ్ ఏమన్నా ముగ్గురం కలిపి నిర్బీజ ఫల అభిషేకం కోసం అయితే మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ పిస్తా కొన్నాను, అండ్ కిస్మిస్ కొన్నాను, జీడిపప్పు కొన్నాను, బాదం పప్పు కొన్నాను, అండ్ అలాగే ఖర్జూరం కూడా కొన్నాను అనమాట. అండ్ ఇంట్లోకి వచ్చేసి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాను. అక్కడ స్నాక్స్ అన్నీ కూడా ఉంటాయి, హెల్దీ స్నాక్స్ అండి. అంటే మంచి ఆయిల్స్తోని మంచి పిండిలతో తయారు చేసేస్తారనమాట. సో హెల్దీ స్నాక్స్ అనమాట. సో వాటిని కూడా తీసుకున్నాను. అండ్ గురు పౌర్ణమికి ముందే ఎప్పుడు కూడా మేము నిర్బీజ ఫల అభిషేకంకి మేమే ముందు రోజు అయితే ప్రిపేర్ చేసి అన్నీ ఇచ్చేస్తామండి. సో దానికోసం అయితే ఇక్కడ అన్నీ కూడా ఇంక నేను ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. నేను ఇదివరకు చాలాసార్లు షేర్ చేశాను నిర్బీజ ఫల అభిషేకం ఎలా తయారు చేయాలనేది. అయితే ఇది అన్ని టెంపుల్స్లో చేస్తారని తెలియదండి, కానీ ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లోనైతే బాబాకి అభిషేకం చేసి చక్కగా అభిషేకం అయిన తర్వాత నైవేద్యం ఏదైతే అంటే దాన్ని ఇంకా మహా నైవేద్యంగా మహాప్రసాదంగా భావించి మొత్తం అందరికీ కూడా పంచి పెడతారనమాట. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే ఇంకా బాదం పప్పుని అయితే కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ బాదం పప్పు కట్ చేసి నేతిలో ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ అన్నీ కూడా నేతిలోనే ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా 2 ముక్కలు కాకుండా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది 2 ముక్కలు కూడా కట్ చేస్తారు, అంటే ఇక్కడ మాతో పాటు వేరే వాళ్ళ టెంపుల్లో ఇచ్చిన వాళ్ళు. కాకపోతే అలా కంటే కూడా ఇలాగ ఎవరికైనా పంచిపెట్టినప్పుడు బాగుంటుంది, అండ్ మెయిన్గా అభిషేకం చేసినప్పుడు బాగా పడుతుంది అని చెప్పేసి ఇలా అయితే కట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే బాదం పిక్కలన్నీ కూడా మొత్తం బాదం పప్పు అంతా కూడా కట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఈ ఖర్జూరం ఉంటుంది కదా, దాన్ని సీడ్దే తీసుకొని ఇలాగ వీటిని కూడా సన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే ఏంటంటే చక్కగా ఇది కూడా అభిషేకం చేసినప్పుడు మంచిగా పడుతుంది అనమాట. ఇది వీలైతే నేను ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను చూడండి, అభిషేకం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఇలాగా ఇది కూడా మొత్తం కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇది కూడా వేరే దాంట్లో తీసుకున్నమాట. ఇదైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఎందులో అయితే మిక్స్ చేస్తానో అందులోనే తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా బాదం పప్పును కూడా కట్ చేసుకోవాలి. సో అప్పటి వరకు నేను చేశాను, అండ్ ఈ లోపు మా ఫ్రెండ్ కూడా వస్తే తను యాడ్ అయ్యి నేను కట్ చేసేస్తానని చెప్పి తనైతే తీసుకుందనమాట. సో ఇక్కడ పిస్తా పప్పు అంతా కూడా తనైతే కట్ చేసింది. ఇవైతే ఓన్లీ 2 పీసెస్ కింద కట్ చేసామండి. ఇంకెక్కువైతే కట్ చేస్తే మరీ గుండగా అయిపోతుందని చెప్పేసి, ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్ ఉంటుంది కదా, బాదం పప్పు అయితే కొంచెం హార్డ్ ఉంటుంది కానీ. సో అందుకని చెప్పేసి వీటిని కూడా జస్ట్ ఒక 2 పీసెస్లో అలా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఫ్రై అయితే
చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్వచ్ఛమైన ఆవు నేతిని అయితే వేసానమాట. ఆవు నేతిని వేసి ఒక ప్యాన్లోని స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ అయితే జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు ఎక్కువ బ్లాక్ అయిపోకూడదు, అలాగని రోస్ట్ అయినట్టు రెడ్గా కూడా ఉండకూడదు. వేగిందా లేదా అన్నట్టుగా మంచి కలర్లో కనిపించాలి, అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా బ్లాక్గా అయిపోకుండా మంచిగా కనబడినట్టు ఇది కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఏదైతే ముందుగా మనము ఖర్జూరం వేసాము, సో అందులోనే ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసేసుకుంటాము. సో చాలా బాగుంటుందండి. ఇదైతే ఎంతమంది అడుగుతారో ఈ ప్రసాదం కోసం తెచ్చారా అని చెప్పేసి. సో అలాగా తర్వాత బాదం పప్పును కూడా ఫ్రై చేసుకున్నాను. సో వాటిని కూడా ఎక్కువ రోస్ట్ చేసేయకుండా జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసి అందులో వేసుకోవాలి. అండ్ తర్వాత పిస్తా పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. పిస్తా పప్పును కూడా జస్ట్ అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని వాటిని కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసినట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అభిషేకంకి బాగా అంటే కొంచెం లిక్విడ్లా రావడానికి అని చెప్పి ఇందులోని వచ్చేసి తేనెను అయితే వేయాలన్నమాట. సో అన్నీ కూడా మేము 1/2 కేజీలు తీసుకున్నాం కదా. సో ఈ 1/2 కేజీ అన్నిటికి కూడా తేనె దగ్గర ఒక 4 లీటర్లు అయితే పడుతుందండి. సో ఆ తేనె కూడా ముందుగానే మేము కొనివి దగ్గర పెట్టుకొని ఆ తేనెను కూడా ఇందులో అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాం అన్నమాట. అలా తేనె ఎంత బాగా వేస్తే అది అభిషేకం అనేది అంత బాగా ప్రిపేర్ అవుతుంది. అప్పుడు మనము బాబా మీద వేసినా కూడా మంచిగా కిందకి జారి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది అందరికీ పంచి పెడతారు కాబట్టి జాగ్రత్తగా చేతులు కానీ ఏమీ తగలకుండా బాగా చేసాము. అండ్ అలాగే మేము మొత్తం ఏదైతే మేము లిక్విడ్ని తయారు చేసామో ఇది చేసినంతసేపు కూడా మేము మాట్లాడమండి. ఒకవేళ ఇన్ కేస్ మాట్లాడినా కూడా మాస్క్ వేసుకోవడం కానీ లేదంటే చిన్న నాప్కిన్ కట్టుకోవడం కానీ ఇలా మౌత్ దగ్గర చేస్తామంటే, ఎందుకంటే నోటు తుంపర్లు కూడా అందులో పడకూడదు అని చెప్పేసి. సో అది ప్రిపేర్ చేసి మేము గుడికి పట్టుకెళ్ళి ఇచ్చాము. గుడికి పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఈలోపు ఇంకొన్ని ద్రవ్యాలు ప్రిపేర్ చేసి తీసుకొని రమ్మన్నారు. సో ఇవి ఎందుకు ఏంటనేది ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పొద్దు అన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే కొన్ని మాకు దినుసులు అయితే అప్పగించారనమాట. ఇవి చెయ్యండి అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి యాలకల్ని ఫ్రై చేసి పౌడర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి లవంగాల్ని ఫ్రై చేసి పౌడర్ చేయాలి. అండ్ ఫ్రై చేయాలంటే ఎక్కువ రోస్ట్ చేసేయకూడదు, జస్ట్ మంచిగా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి దాల్చిన చెక్కను కూడా పొడి చేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ జాజికాయను కూడా కొంచెం చితక్కొట్టి దాన్ని కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. సో వీటిని అన్నింటిని కూడా మంచిగా ఫస్ట్ ఫ్రై చేసేసుకొని మొత్తం అన్నీ కూడా పొడులు చేసేసి చల్లారిన తర్వాత ఒక 8 జార్స్లో అయితే వేసేసి అవి కూడా మేము టెంపుల్కి అయితే ఇచ్చేసాము. ఎందుకు ఏంటి అనేది తెలుసు, కాకపోతే చెప్పొద్దన్నారు బయటికి, అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఏది కూడా మెన్షన్ చేయట్లేదు. ఈ పౌడర్స్ కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇస్తామండి. ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇంత క్వాంటిటీ అని చెప్పేసి పౌడర్ చేస్తామనుకోండి, ఇయర్ అంతా కూడా సరిపోద్ది అనమాట. సో అలా అదంతా అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ వైజాగ్లోనే పండా వాళ్ళు అని చెప్పి ఉంటారండి. సో వాళ్ళ దగ్గర మేము ఎవ్రీ ఇయర్ కూడా చీరలు తీసుకుంటాము. సో ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతంకి అని చెప్పేసి ఒక 2 శారీస్ తీసుకుందామని చెప్పేసి ఆయనకైతే కాల్ చేశాను. సో ఇంటికి వచ్చే చూపిస్తారు హ్యాపీగా. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర శారీస్. సో అందుకే ఈ సంవత్సరం అయితే బిన్నీ సిల్క్ శారీ తీసుకొని అమ్మవారికి చూపుదామని చెప్పేసి బిన్నీ సిల్క్ శారీస్ ఎక్స్క్లూజివ్గా తెప్పించుకున్నాను. మిగిలినవి కూడా తెచ్చారు, చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. పట్టు శారీస్ ఇలాంటి బిన్నీ సిల్క్ శారీస్ అంటే ఇంకా వాళ్ళ దగ్గరే అనమాట, బాగుంటుంది. సో అందుకని గుడి పని అంతా కూడా చూసేసుకొని వచ్చి ఈ శారీస్ కూడా 2 తీసేసుకున్నాను నేను. ఇదొకటి తీసుకున్నాను అండ్ అలాగే క్రీమ్ కలర్ ఒకటి తీసుకున్నాను నాకు ఇంకా మా సిస్టర్కి అని చెప్పేసి. సో మీకు తెలుసా వైజాగ్లో పండా వాళ్ళు అని చెప్పేసి? తెలిస్తే ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పండి. సో ఇలాగ డే అంతా కూడా ఫుల్ హడావిడిగా అయితే నా డే అనేది గడిచింది. ఇంకోసారి డెఫినెట్గా శారీస్ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. బ్లాగ్ చాలా ఎక్కువైపోతుంది, సో అందుకని ఇక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మీ సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి, నేను తీసుకుంటాను. అండ్ యాంకర్ సంతోష్ వ్లాగ్స్ ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.